అందరికీ నమస్కారం. భాగవత కథలు 24వ రోజుకి స్వాగతం. సుభద్ర పరిణయం. విష్ణు కథలు వింటూ అపూర్వానందం అనుభవిస్తున్న పరీక్షణ్ మహారాజు శ్రీ స్నేక్కునితో, మహాత్మా, మా పితామహుడైన అర్జునుడు మా పితామహి అయిన సుభద్రను వివాహం చేసుకున్న వృత్తాంతం చెబితే వింటాను అని అడిగాడు. అంతట సుఖయోగీంద్రుడు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. రాజా, ఒక పర్యాయం మీ తాత అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ భూమండలం అంతా తిరుగుతున్నాడు. క్రమేణా ప్రభాస తీర్థం చేరుకున్నాడు. బలరాముడికి శిష్యుడైన దుర్యోధనుడంటే ఇష్టం. అందుచే సుభద్రను దుర్యోధనునికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న అర్జునుడు ద్వారకకు చేరి శ్రీకృష్ణుని సహాయం అభ్యర్థించాడు. భక్తిపూర్వకంగా తన వద్దకు ప్రజలు వచ్చి ఇచ్చిన భిక్ష తీసుకుంటూ తన ఘాటైన ప్రేమను సుభద్రకు తెలియజెప్పే మార్గాన్ని అన్వేషిస్తూ వేచి ఉన్నాడు. ఒకనాడు బలరాముడు ఆ కుహనాయతిని చూచి నిజమైన యతి అనుకుని తన గృహానికి ఆహ్వానించి తన ఉద్యానవనంలో బస ఏర్పాటు చేసి సుభద్రను ఆయన పరిచర్యల కోసం నియోగించాడు. ఆ మాయా సన్యాసి సుభద్ర సౌందర్యాతిశయానికి మైమరిచిపోయేవాడు. మాయావేషంలో ఉన్న అతని సహజ రూపరేఖా విలాసాలు చూచి ఆమె కూడా తన్మయత్వం చెందేది. ఇద్దరి చూపులు కలుసుకున్నప్పుడు వారి హృదయాలు కూడా ఆకర్షించబడేవి. ఇలా ఉండగా ఒకనాడు పురబహి ప్రాంతంలో దేవతా పూజ ఉత్సవం జరిగాయి. దానిలో పాల్గొనే వారితో కలిసి సుభద్ర నగరం వెలుపలకు వెళ్ళింది. అదే అదనుగా ఎంచి అర్జునుడు శ్రీకృష్ణునికి, దేవకీ వసుదేవులకు తనను ఎరుకపరుచుకున్నాడు. వారి అంగీకారం పొంది శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన రథంపై సుభద్రను కూర్చుండబెట్టుకుని నగరం పొలిమేర వరకు వచ్చేసరికి యాదవ వీరులు కొందరు వారిని అటకాయించారు. సుభద్ర చాకచక్యంగా రథం నడుపుతూ ఉండగా అర్జునుడు వారిని ఓడించి ఇంద్రప్రస్థ నగరం చేరుకున్నాడు. ఆ సంగతి తెలుసుకున్న బలరాముడు ఉగ్రుడై పాండవులపైకి యుద్ధానికి సిద్ధమవుతూ ఉండగా శ్రీకృష్ణుడు ఇతరులు మెత్తని మాటలతో అతన్ని సాంత్వనపరిచి అతని కోపం చల్లార్చారు. అనునయింపబడిన బలరాముడు బంధుప్రియుడు కావడంతో నూతన వధూవరులకు సుభద్రార్జునులకు అనేక రకాలైన అమూల్య ఆభరణాలు, వస్తువులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, దాసదాసీజనాలను కట్నంగా పంపి వారిని ఆశీర్వదించాడు. శృతి గీతలు. అనంతరం పరీక్షిత్తు సుఖయోగిని ఇలా ప్రశ్నించాడు. యోగీంద్ర, ఘటపటాది వస్తువులను నిర్దేశించినట్లుగా పరబ్రహ్మం ఇలాంటిది అని నిర్దిష్టంగా చెప్పలేం కదా. గుణాలను వర్ణించే వేదాలు నిర్గుణ పరబ్రహ్మను ఎలా నిర్దేశించగలుగుతాయి? ఆ విషయం నాకు విశదపరచవలసినది. దానికి సుఖయోగీంద్రుడు ఇలా చెప్పాడు. రాజా, మంచి ప్రశ్న అడిగావు. భగవంతుడు గుణరహితుడే అయినా సగుణ రూపమైన ఈ చరాచర సృష్టిలో అంతర్యామిగా ఉంటాడు. అతడు లేని వస్తువు కానీ చోటు కానీ లేదు. సచేతనమైన ప్రాణులకు జ్ఞానం కూడా అతడే కలిగిస్తాడు. వివిధ రూపాలతో వివిధ గుణాలతో విలసిల్లే ఆ సర్వాత్మకుని వేదాలు ప్రశంసిస్తూ ఉంటాయి. ఆ శృతి స్తోత్రం ఉపనిషత్తు తుల్యమైనది. దానిని భక్తి శ్రద్ధలతో పఠించే వారికి మోక్షం కరతలామలకం. దీనికి సంబంధించిన నారాయణాఖ్యాత ఇతిహాసం చెబుతాను, విను. పూర్వం ఒకసారి దేవర్షి నారదుడు నారాయణ మహర్షిని ఇలానే ప్రశ్నించాడు. దానికి నారాయణముని చెప్పిన సమాధానం విను. ప్రాతకాలం కాగానే వందిమాగదులు నిద్రలో ఉన్న మహారాజును మేల్కొల్పడానికి ఆయన గుణగణాలు కీర్తించినట్లుగానే వేదాలు యోగనిద్రలో ఉన్న భగవంతుని ప్రసన్నునిగా చేసుకోవడానికి ఇలా స్తుతిస్తున్నాయి. స్వామి సర్వేశ్వర, నీవే ఈ సృష్టిలోని సర్వప్రాణులకు జ్ఞానదాతవు. వారి దోషాలను సైతం గుణములుగానే పరిగణించే జ్ఞానస్వరూపుడివి. నీవు షాడ్గుణ్యమూర్తివి. కార్యకారణాలు రెండూ నీవే. అలా నీవు వ్యవహరించినప్పుడే ఈ వేదాలు చరితార్థాలు అవుతాయి. నీ నుండి వెలుపల ఉన్నప్పుడు త్రిగుణాత్మకమైన ప్రకృతితో కలిసి విహరించే పరిస్థితి మాకు తప్పించు, నీలో చేర్చుకో. జ్ఞానసంపన్నులైన యోగీంద్రులు ఈ స్థావర జంగమ రూపమైన ఈ సృష్టి అంతా నీ స్వరూపమే అని గ్రహించగలుగుతారు. కుండలు, దాకలు, మూకుళ్ళు, బాణలు,
అన్నీ నీ రూపంలో వేరువేరుగా కనిపించినా అన్నింటిలోనూ ఉన్న బంగారం ఒక్కటే అని విజ్ఞులు గుర్తిస్తారు. అలాగే జ్ఞానులైన వారు అన్ని జడ చేతన పదార్థాలలోనూ ఉన్న శక్తి స్వరూపం నీవే అని తెలుసుకుంటారు. మానవులందరికీ నీ పుణ్య కథామృత సేవనం, నీ నామ సంకీర్తనామృత పానం ఈ సంసార సాగరం నుండి దాటడానికి తరుణోపాయం. నీవు అంతర్భూతంగానే ఉంటేనే ఈ మహత్తు ప్రకృతి, అహంకారం, పంచతన్మాత్రాలు, పంచభూతాలు ఈ బ్రహ్మాండంలోని కార్యకలాపాలు జరపడానికి సమర్థములవుతున్నాయి. నీవు నీ శక్తిని ఉపసంహరిస్తే అవి ఏమీ చేయలేవు. కనుకనే తేన వినా తృణమపిన చలతి అన్నారు. ధీరస్వాంతులు నిన్ను ఆశ్రయించి ఇహపర సౌఖ్యాలు సాధించుకోగలుగుతున్నారు. లోకంలో పెక్కుమంది పెక్కు విధాలుగా భావిస్తారు. కొందరు ఉదరగతమైన జఠరాగ్నియే నీవని నమ్ముతారు. కొందరు హృదయస్థమైన దహరాకాశగతురవు నీవంటారు. ఈ ప్రాణికోటి అంతా నీ శేషమే అని శేషశేషీ భావంతో నిన్ను సేవిస్తారు. మరికొందరు నీ అవతారమూర్తులను అర్చిస్తూ అవతార కథలను శ్రవణం చేస్తూ మోక్షప్రాప్తిని కూడా ఆశించకుండా ఆనందం పొందుతూ ఉంటారు. నీకు శత్రువులైన వారు కూడా సదా నిన్నే ధ్యానిస్తూ వైరభక్తి వల్ల నీ అనుగ్రహం పొంది సంసార బంధ విముక్తులవుతారు. నీ స్వరూపం ప్రత్యక్ష గోచరం కాదు. పెక్కు మతాలు నిన్ను తెలుసుకోవడానికి పెక్కు మార్గాలు అవలంబించి పరస్పరం వివాదపడుతూ ఉంటాయి. ఆ కారణం చేత అవి నీకు దూరం అయిపోతున్నాయి. నేతి బీరకాయల వంటివి అవుతున్నాయి. నీ ప్రత్యక్షం పొందగలిగిన సిద్ధులకు, మహాయోగులకు అవన్నీ మిథ్య అని, నీ ఒక్కడివే సత్యమని తెలుస్తుంది. అలాంటి జ్ఞానం కలగడానికి గురూపదేశం ఆవశ్యకం. గురూపదేశం ప్రకారం నడుచుకుని నీ దయ పొందినప్పుడే తరిస్తారు. గురు కటాక్షం లేని వారికి దైవ సాక్షాత్కారం దొరకకపోవడం వలన వారు సంసార సాగరమగ్నులై ఉంటారు. ఇలా పెక్కు రీతులలో శృతులు యోగనిద్రపరుడై ఉన్న భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాయి. ఓ రాజా, ఈ శృతిగీతలు మొదట సునందుని ముఖత సనకాది మునులకు వినిపించబడ్డాయి. నారాయణముని వానిని నారదునికి వినిపించగా నా తండ్రి అయిన వ్యాస భగవానుని వలన నేను విన్న రీతిలో నీకు ఇప్పుడు వినిపించాను అని సుఖయోగి చెప్పగా పరీక్షిత్తు మొదమంది తన సందేహం ఇలా వ్యక్తపరిచాడు. యోగీంద్ర, లోకంలో సాధారణంగా శివభక్తులు భోగభాగ్యాలతో ఓలలాడుతూ ఉండగా విష్ణు భక్తులు నిరుపేదలుగా కనిపిస్తూ ఉంటారు. ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి? దానికి సుఖయోగీంద్రుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ మహారాజా, శివుడు సత్వరజస్తమో గుణాలు మూడింటితోనూ కూడుకుని ఉంటాడు. కనుక రజోగుణోపేతుడే తనను సేవించిన వారికి భౌతిక సంపదలను అనుగ్రహిస్తాడు. కానీ విష్ణువు త్రిగుణాతీతుడు కావున తన భక్తులను భౌతిక సంపదల నుండి దూరం చేసి దరిద్రులైన వారు నిష్కామంగా తననే ఆశ్రయించి ఉండేటట్లు చేసి వారికి సాధనా చతుష్టయం సమకూరేటట్లు చేసి వైరాగ్యం కలిగించి దానివల్ల మోక్షం లభించేటట్లు చేస్తాడు. కనుకనే మోక్షం ఇచ్చేది జనార్దనాథ్. మోక్షం కావాలంటే శ్రీమన్నారాయణ్ణే ఆశ్రయించాలి అనే ఆర్యోక్తి ఏర్పడింది. ఇతర దేవతలను ధ్యానించి వారి వల్ల ధనాధిక సంపత్తును పొందినవారు అదే పరమార్థం తెలుసుకుని మోక్షానికి దూరమయ్యే ప్రమాదం ఉన్నది. వారు అలా మోహంలో పడిపోతే కష్టాల పాలై దుఃఖం పొందుతారు. దీనికి ఒక కథ ఉంది, చెబుతాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఈ కథను గురించి రేపటి కథలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.